మీకు పాస్టర్ ప్రవీణ్ గారికి ఎలాంటి రిలేషన్ ఉంది? ఆయన చనిపోయిన తర్వాత టీవీలో చూసిన తర్వాత తెలిసింది. రిపోర్ట్ కూడా పోలీసులు ఇచ్చారు, ఐజీ గారు ఇచ్చారు. సాటిస్ఫాక్షన్ లేదు, మర్డర్ అని రిపోర్ట్ గా. ఆయన ఆత్మ వచ్చి లేదు బాబు నేను ఇలా చనిపోయానన్నా కానీ వీళ్ళు ఒప్పుకోరు. శవం మీద రాజకీయం చేస్తున్నారు, పిక్క తింటున్నారు. మీకు క్రిస్టియానిటీ గురించి అదే దాంట్లో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు? సంవత్సరం లేదు, నేను పుట్టిందే క్రిస్టియన్. గతానికి ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్ ఎలాంటి డిఫరెన్స్ చూసారు? పాస్టర్ అంటే ఏంటిది? కేవలం మతం గురించే చెప్తారు. క్రీస్తు ప్రేమను పంచాలి, ప్రేమను పంచాలి, ద్వేషాన్ని కాదు. అని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ద్వేషం కాదు, సర్వాన్ని నాశనం చేస్తున్నారు క్రైస్తవాన్ని. ఇంకా ఇది హత్య ఏంది? నీకు హత్య అని తెలిసినప్పుడు నువ్వు అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వు. ఇది హత్య, కేసు క్లోజ్ అయ్యే వరకు నేను దగ్గరుండి ఆ నిందితుని పట్టిస్తాను చెప్పు. ప్రజల్ని మబ్బు పెట్టి సభలు పెట్టి ఇది హత్య అంటే అసలు ఇలాంటి వాళ్ళు ఫస్ట్ లోపలయ్యారు. ఇప్పుడు వీళ్ళ వల్ల క్రిస్టియానిటీకి గౌరవం తగ్గుతుంది, పోతుంది సార్. అసలు నిజంగానే వీళ్ళు పాస్టర్లే లేదంటే ఏమన్నా రాజకీయ రంగం తులుపుకుని రాజకీయ పార్టీల నుంచి వచ్చామని స్వయంగా కొందరు ఉన్నారు. కొందరు వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు, ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ. నీకు పార్టీతో సంబంధం ఏముందిరా? పార్టీతో సంబంధం ఉంటే పార్టీతో ఏంటో మీకు చూపిస్తాం. ఎవరు చూపిస్తారా? చూపియండి రా, మీ దగ్గర ఏమేముంది చూపియండి. గవర్నమెంట్ కావాల్సింది మీకు చూపించడానికి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరి రెడ్డి. ఈరోజు మనతో పాటు ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు ఉన్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బాగా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి కేసు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ఆయన యాక్సిడెంట్గా చనిపోయారని చెప్పి పోలీసులు చెబుతున్నా కూడా ఇంకా దీని మీద వివాదం అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అసలు దీని వెనుక ఉన్నటువంటి విషయాలు ఏంటి, అసలు పాస్టర్ ప్రవీణ్ గారి పరిస్థితి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి జోసెఫ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీకు పాస్టర్ ప్రవీణ్ గారికి ఎలాంటి రిలేషన్ ఉంది సార్? ఏం సార్? మా ఇద్దరు రిలేషన్ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత టీవీలో చూసిన తర్వాత తెలిసింది. యాక్చువల్లీ ఆయన గురించి నిజంగా చెప్పాలంటే ఆ ఏరియాలో కూడా తెలియదు అనుకుంటా. ఆయన ఫేమస్ కాదు, చెడుగు మాట్లాడతలేను, కానీ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఇంతగా లాగారు కాబట్టి చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఆ శవానికి ఆయనకు ఆత్మశాంతి దొరుకుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇంతగా ఆయన లేదు ఇది మర్డర్ అని చెప్పి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతగా అంటే ఇప్పుడు చాలామంది ప్రార్థన చేశారు, మాకు రిపోర్ట్ కావాలి, రిపోర్ట్ డిలే అవుతుంది, రిపోర్ట్ కూడా పోలీసులు ఇచ్చారు, ఐజీ గారు ఇచ్చారు. ఇప్పుడు ఆ రిపోర్ట్లో వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే వీళ్ళకి ఎలాంటి రిపోర్ట్ కావాలి? మర్డర్ కానీ రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్తో పాటు రేపటి రోజు ఆయన ఆత్మ వచ్చి లేదు బాబు నేను ఇలా చనిపోయానన్నా కానీ వీళ్ళు ఒప్పుకోరు. లేదు నువ్వు ఎందుకు వచ్చావురా మా పనులు చెడగొట్టడానికి అని చెప్పి ఆయన మీద బురద జల్లని కూడా ఆయనే తప్పు పడతారు. అవసరం అయితే ఇప్పుడు బతికి వచ్చినా నేను చెప్పినా కూడా నమ్మరు, తప్పు పట్టేటువంటి నమ్మరు. ఎందుకంటే నువ్వు వచ్చి మా ప్లాన్ చెడగొడుతున్నావు అనే రీతిగా ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఏంది? ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, ఆయన చనిపోయారు, ఆయన ఫ్యామిలీ గురించి వీళ్ళకు ఆలోచన లేదు. వాళ్ళ పిల్లలు రేపు సమాజంలో ఎలా ఉండాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఒక చెడు అభిప్రాయం అనేది పబ్లిక్లో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు మీ వల్ల ఆ తాగే విషయం బయటపడ్డది, మీ వల్ల ఆయన యాక్సిడెంటా లేకపోతే మర్డరా లేకపోతే సూసైడా, ఇంకొకటి ఆ పిల్లలకి ఎట్లుంటుందండి? కుటుంబం అంతా బాధపడాల్సి. మీరు హాయిగా ఉన్నారు, వాళ్ళకి ఎంత నరకయాతన, రోడ్డుకి ఇచ్చారు. అదిగాక ఇప్పుడు వాళ్ళ వైఫ్ని ఇప్పుడు ఆమెను కూడా వదులుతలేరు. నిన్ను ఏదో దబాయిస్తున్నారంట, నిన్ను ఏదో భయం పెడుతున్నారంట. అసలు మీకు తెలుసా అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో? వాళ్ళు బయట రావాలంటే కష్టము, భయపడుతున్నారు. ఖచ్చితంగా భయం కాదు, ముఖం చూపించుకోలేరు. సార్ ఆలోచించాలండి. ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, 2 రోజుల్లో మర్చిపోతారు. నన్ను ఎవరైనా చంపాడు అనుకోండి, ఓ చిన్న న్యూస్ అవుతాను. నేను ఊరేసుకొని చచ్చాను అనుకోండి, సెన్సేషన్ అవుతుంది. నేను బిల్డింగ్ మీదకి దూకి చనిపోయాను అనుకోండి, సెన్సేషన్, నాకు అడ్డమైన న్యూసే కదా. ఇలాగే సేమ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇదే పరిస్థితి. ఇది వాళ్ళకి అవంతా లేదండి. శవం మీద రాజకీయం చేస్తున్నారు, పిక్క తింటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు?
మేము ఆయన ఆత్మశాంతి గురించి అని చెప్పి సభలు పెడతా అంటున్నారు. ఒక అలాగే సభ పెడతా అని చెప్పి డబ్బులంతా తీసుకుండు, లాస్ట్కి వచ్చే చేయలేపేసిండు. అలాంటి దళితులు ఎంతమంది ఉన్నారు? అంటే నేను అనేది మీకు క్రిస్టియానిటీ గురించి అదే దాంట్లో మీరు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? మీరు సంవత్సరం కాదు, నేను పుట్టిందే క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రిస్టియానిటీలో పుట్టారు, క్రిస్టియానిటీలోనే పెరిగారు. రోమన్ క్యాథలిక్ మేము. రోమన్ క్యాథలిక్ అంటే దీంట్లో కూడా సపరేట్ ఉంది. కాకపోతే నేను అనేది ఏంటంటే గతానికి ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లకి ఎలాంటి డిఫరెన్స్ చూసేవాళ్ళు సార్? ఒకప్పుడు అంటే కరెక్ట్గా నేను అనుకుంటాం ఏంటంటే ఒక 20 ఏళ్ల క్రితం లేదంటే ఒక 15 ఏళ్ల క్రితం ఎక్కడా కూడా వేరే మతాన్ని కించపరుస్తూ కానీ వేరే మతం తాలూకా దేవుళ్ళని కించపరుస్తున్నట్టు కానీ నాకు గతంలో ఎప్పుడు కనిపించలే. ఇప్పటికి అప్పటికి మీకున్నటువంటి అనుబంధం ఎలా చూస్తున్నారు సార్? మేము చిన్నప్పుడు పాస్టర్లని వినకపోయే వాళ్ళం, తెలియదు మాకు పాస్టర్లని. అది ఎప్పుడు తెలిసింది? 2000 తర్వాత తెలిసింది పాస్టర్లని. పాస్టర్లు అంటే ఏంటిది? వాళ్ళు ఇంటింటికి వచ్చి బోధిస్తారు, లేదా చర్చిల్లో వాళ్ళ పని ఏంటిది? కేవలం మతం గురించే చెప్పాలి, ఆ మతం గురించి చెప్పేవాళ్ళు, గొప్పతనం చెప్పేవాళ్ళు, క్రీస్తు గురించి చెప్పాలి, క్రీస్తు ప్రేమను పంచాలి, ద్వేషాన్ని కాదు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ద్వేషం కాదు, సర్వనాశనం చేస్తున్నారు క్రైస్తవాన్ని. సార్ అంటే వేరే మతం మీద వాళ్ళకి కోపాన్ని, ద్వేషాన్ని, పగని పెంచేసుకునే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు కనిపిస్తుంది. వీళ్ళు వ్యాఖ్యలు అసలు పాస్టర్లే గారండి వాళ్ళు. పాస్టర్ అంటే చెప్పాను కదా, ఈ దేవుని తప్ప వేరే ఆలోచన ఉండొద్దు వాళ్ళకు. వాడు పాస్టర్ కాదు, పాస్టర్ అని కాదు, ఈవెన్ హిందుత్వంలో కూడా ఇప్పుడు రాధా మనోహర్ దాసే, ఆయన భుజంలో వేసుకుంటలేను. ఇప్పుడు ఆయన కూడా చేసిన చిన్న మాట కాదు. ఆయన నేను మీ మీడియా ద్వారా చెప్తున్నానండి, ఆయన ఏదైతే చెప్పాడో నేను చెప్పదా, ఏదైతే క్రైస్తవులందరికీ వచ్చి ఆయన క్షమాపణ కోరుకోవాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు విగ్రహం పైన టాయిలెట్ అన్నాడు, టాయిలెట్ పోయాడు అని చెప్పి. ఎంత పెద్ద మాట అండి తప్పు. ఎందుకంటే నేను ఈ మతాన్ని గౌరవించు, ఈ మతాన్ని కీల్చపరచని కాదు, ఏ మతాన్ని టార్గెట్ చేసినా టార్గెట్ నువ్వు అవ్వాల్సిందే. ఎందుకంటే మీరేం చేస్తున్నారు? హాయిగా చిచ్చులు పెట్టి కూర్చుంటున్నారు. గొడవ పడేది ఎవరు? రోడ్డు మీద ప్రజలు, భక్తులు. రేపటి నీ వల్ల పోలీస్ ప్రొటెక్షన్లు రాబోతుంది మీలాంటి వాళ్ళ వల్ల. మీరు హాయిగా ఏదో పనికిరాని మాటలు చెప్పేశారు, మీ పబ్బం గడుపుకుంటారు. కానీ అవస్థలు పడేది భక్తులు. అంటే మీరు రీసెంట్గా పాస్టర్ అజయ్ కావచ్చు, లేదంటే కొంతమంది ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది, ఒక యంగ్స్టర్ పేర్లొద్దు కూడా, ఆయన అయితే మరీ ఇంకా ఇది హత్య ఏంది మీ? సరే, కరెక్ట్. హత్య అన్నప్పుడు మీ దగ్గర ఏదైతే రుజువు ఉందో, ఇప్పుడు హత్య అని ఎట్లా చెప్తున్నావు? అంతే కదా, నీకు తెలుసు ఈయన ఏమన్నా చేశాడా చూసాడా, అదే నీకు తెలుసు కదా. నీకు హత్య అని తెలిసినప్పుడు నువ్వు అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వు, ఇది హత్య, నేను అది అయ్యే ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు నేను దగ్గరుండి ఆ నిందితుని పట్టిస్తా అని చెప్పు. అంతేగాని నువ్వు రోడ్ల మీద వచ్చి ప్రజల్ని మబ్బు పెట్టి సభలు పెట్టి ఇది హత్య అంటే అసలు ఇలాంటి వాళ్ళు ఫస్ట్ లోపలేయాలి, ఇలాంటి ఇన్స్టిగేట్ చేసే వాళ్ళని లోపలేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే తప్పండి. నువ్వు రోడ్ల మీద, ఇంకొకటి ఒక ఆవిడ కూడా ఏమని చెప్పింది, ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి రావాలంట. ఎందుకు? ఇప్పుడు రోడ్ల మీదకి రప్పిస్తావు, వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంది, లేదా ఎండదెబ్బ పడిపోయినారు అనుకోండి, ఇది హిందువుల వల్లనే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంది, హిందూ వచ్చి నూకాడు కాబట్టి పడిపోయింది, హిందూ పోలీసే కొట్టాడు కాబట్టి మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ చేయనిక. అంటే వీళ్ళు ఎక్కడ తీసుకొని పోదాం అనుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రాన్ని? అంటే నిజంగానే అనిపిస్తుందా సార్, మీకు అనిపిస్తుందా నిజంగానే ఒకప్పుడు ఉండే గౌరవానికి ఇప్పుడు వీళ్ళ వల్ల క్రిస్టియానిటీకి గౌరవం తగ్గుతుంది? పోతుంది సార్. చాలా చాలా భయంకరమైనది. ఇప్పుడు సార్ చాలామంది కాన్వెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు. కాన్వెంట్ స్కూల్ అంటే ఏంటిది? అక్కడ కన్య స్త్రీలు ఉంటారు, వాళ్ళని చాలా మర్యాదగా చూడాలండి. అలాంటి వాళ్ళని కూడా బయట సమాజంలో కొందరు చీడ పురుగులు ఎంత అసభ్యంగా మాట్లాడతారు. మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు దేవునితో ఉన్న కనెక్షన్, బ్రహ్మకుమారులు ఎలా ఉంటారో సేమ్ అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా. ఎలాంటి వాళ్ళకు పాపాలు తెలియదు, కేవలం శాంతి సమాధానము. సిస్టర్స్ నన్స్ అంటారు స్కూల్స్ లో, చాలా క్రిస్టియానిటీ స్కూల్స్ లో సిస్టర్స్ అనే పిలుస్తారు. సిస్టర్స్ వాళ్ళు ఉండే విధానము కేవలం దేవునికి అంకితం అయిపోతారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు రూపాయి సాయం చేయరు. ఎందుకు సాయం చేయరు? ఎందుకంటే వీళ్ళు సొసైటీ పరంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవునికే అంకితము, నాకు నా కుటుంబంతో సంబంధం లేదు, వదిలేసి నా ప్రజలే మా కుటుంబం అని చెప్పి వీళ్ళు వచ్చి ఇదైపోతారు. వీళ్ళంటి వాళ్ళ వల్ల వీళ్ళకు కూడా చెడు పేరు వచ్చిందండి.
మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు మనకు మంచి పాఠాలు నేర్పించారు చాలామంది. వాళ్ళని నేను తప్పు పట్టొద్దు కూడా. కొందరు ఉన్నారు వీళ్ళ వల్ల ఏమవుతుంది, అలాంటి మంచి వాళ్ళకు చాలా చెడు పేరు వచ్చింది. అంటే నేను నిన్న ఒక వీడియో చేశాను సార్, మీరు చూసే ఉండొచ్చు. ఒక మాట అన్నాను, టెర్రరిస్టుల కన్నా వీళ్ళకన్నా టెర్రరిస్టులే బెటర్ ఏమో. ఎందుకంటున్నానంటే ఎందుకనంటే వాళ్ళు ఒక్కసారి వచ్చి ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది, ఎదురుగుండా వచ్చి నువ్వు హిందువా కాదా కాల్ చేసాడు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మెల్లగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, హిందూ మతం మీద ఇతర మతాల మీద ద్వేషం పెంచుతున్నారు. ఇంతకు ముందు లేనిది ఇప్పుడే ఎందుకు ఇలాంటి సంస్కృతి అసలు తయారు చేస్తున్నారు? అసలు నిజంగానే వీళ్ళ పాస్టర్లేనా, లేదంటే ఏమన్నా రాజకీయ రంగు పులుపుకుని రాజకీయ పార్టీల నుంచి వచ్చామని స్వయంగా కొందరు ఉన్నారు. కొందరు వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు, ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ. నీకు పార్టీతో సంబంధం ఏముందిరా? పార్టీతో సంబంధం ఉంటే పార్టీకి వెళ్ళిపో, పాస్టర్ అనకు. నీకు పార్టీతో సంబంధం ఉంది, పార్టీకి వెళ్ళిపో. పాస్టర్ అనేవాడు కేవలం బోధించాలి, మంచి గురించి చెప్పాలి. చెడు ఓకే, ఎదుటివాడు చెడు చెప్పిండంటే దానికి ఒక మార్గం ఉంది. బైబిల్ తీసుకో, బైబిల్తో గుణపాఠం చూపి. నీ వాక్యంలో దమ్ము ఉంది, బైబిల్ పట్టుకో, వాని బైబిల్ గురించి బైబిల్తో వానికి సమాధానం ఇవ్వు. అంతేగాని బైబిల్ పక్కకు పెట్టి ఊచ కోతలు కోసా, పిచ్చిన కోతలు కోసా అంటే కుదరదు. అంతే కదండి. అంతే కదా సార్. అంటే మత ప్రబోధకులుగా ఉండాలా, లేదంటే మంచిని ఇప్పుడు చిన్నపిల్లలు ఇవన్నీ చూసి ఏమనుకుంటారు, అరే పాస్టర్లు ఊచ కోతలు కూడా చేయొచ్చు అని పడిపోతుంది. ఇదేనా నేర్పేది? వాడు ఒక మెంటల్ గాడు, అది మాట్లాడే మాటనా? కన్నెరా చేస్తే హాస్పిటల్ పోరా, నా దగ్గర డ్రాప్స్ నేను ఇస్తా, చల్లనీళ్ళు పోస్తా. ఇంకొక ఆయన అంటాడు, ఇది 100కి మేమేంటో మేము చూపిస్తాం. ఎవరు చూపిస్తారా? చూపియండి రా, మీ దగ్గర ఏమేముంది చూపియండి. గవర్నమెంట్ కావాల్సింది మీకు చూపించడానికి, రెచ్చగొట్టడం కాదు. రెచ్చగొడితే మీరు పాస్టర్లు కాదు, రెచ్చగొట్టకండి ప్లీజ్. ఆల్రెడీ సగం సంఖ్య నాకిపోయింది, ఇంకా ఉన్న దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసే వరకు ఉంటారా? మాట్లాడాలంటే చాలా ఉందండి, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకు ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడతలేను. మీరు చెప్పండి, ఎన్నో సంవత్సరాల నుంచి అదే మతంలో పుట్టి అదే మతంలో పెరిగిన మీరు చాలా క్లారిటీగా చెప్పగలుగుతారు. మీ చిన్నప్పటి నుంచి చూసిన దానికి ఇప్పుడున్నటువంటి క్రిస్టియానిటీకి, ఇలా పాస్టర్ల ముసుగులో వస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళ నుంచి మీ క్రైస్తవ మతానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో, ఇంకా ఆ మతాన్ని ఇష్టపడే వాళ్ళు, రావాలనుకునే వాళ్ళు, వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రావాలి పోవాలని అసలు ఇన్విటేషన్ ఉండొద్దు, ఇన్వైట్ చేయొద్దు. ఎవరి మతం వాళ్ళ ఇష్టము, ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళ ఇష్టము. ఇంకొకటి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ మతం గురించి అయినా సరే వాళ్ళ గురించి మంచి చెప్పకున్నా పర్లేదు, చెడు మాత్రం చెప్పకండి. ఏ మతస్థుడైనా సరే, ఏ మత పెద్ద అయినా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ మత పెద్ద అయినా సరే, ఏ పంతులైనా సరే, ఇతర మతంలో జోక్యం చేసుకోవద్దు. ఇతర మతం గురించి అసలు, ఎందుకంటే నీ మతం గురించి చెప్పుకో, గొప్ప చెప్పుకో, లేదంటే ఇంకోటి ఎలివేషన్స్ ఇచ్చుకో, ఏమో చెప్పుకో, కానీ ఇతర మతం గురించి భక్తుడు అడిగినా సరే చెప్పకండి. ఈవెన్ మీలాంటి యాంకర్స్ అడిగినా కానీ ఒకటే చెప్పండి, నాయన నా మతం గురించి నువ్వు ఏమన్నా ప్రశ్నలు అడుగు, తెలియని నేను చెప్పుకుంటా, ఇతర మతం గురించి నువ్వు అడగకు అని చెప్పి దండం పెట్టేసేది. అక్కడ ఏమవుతుంది, చూస్తూ చేంజ్ అనేది వచ్చేస్తుంది. లేదు నువ్వు ఇలాగే చేంజ్ చేస్తావు అంటే నువ్వు ఇక్కడ చిచ్చు పెట్టి వెళ్ళిపోతావు, రోడ్డు మీద రచ్చరచ అవుతుంది, నీ చిచ్చు వల్ల రోడ్లు రచ్చరచ అవుతుంది. అది వద్దు. ఇప్పుడు ఈ కేసు వల్ల ఒక చిన్న మార్పు వచ్చింది. అదేంటంటే ఎవరైతే ఉదయం లేవంగానే ఈ ఇరు వర్గాల దేవుళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇది నేను క్రెడిట్ అంతా అజయ్ బాబు గారికి ఇస్తాను. ఇలాగే కొనసాగాలి. ఏ వర్గాన్ని ఎవరు టార్గెట్ చేయొద్దు, ఏ దేవుళ్ళని ఎవరు టార్గెట్, అసలు దేవుని గురించి మాట్లాడుకోవద్దు. బయట మీ ఇంట్లో మాట్లాడుకోండి, మీ ప్రార్థన స్థలాల్లో మాట్లాడుకోండి. బయటికి వచ్చి మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప ఉండనియండి, అది మీ ఇష్టం. కానీ ఎదురు ఆపోజిట్ దేవుడిని మాత్రం కించపరచకండి. ఒకడకపోయినా పర్లేదు కానీ కించపరచు. మీరు అంటే రీసెంట్గా అజయ్ గారి మీద సంబంధించినటువంటి దాని మీద ఏదో కొంచెం రియాక్ట్ అయ్యి కేసు మీద పెడతా ఉన్నట్టున్నారు, దేని గురించి సార్? ఆయన అయిపోయిందండి, చిన్న కేసు ఆయన మీద వ్యక్తిగతం ఎలాంటి విద్భేదాలు లేవు మాకు.
ఏంటంటే ఆయన దూకుడు అలా ఉండే అనమాట. అది సమాజానికి ప్రాబ్లం, ఆయనకు ప్రాబ్లం, మనందరికీ ప్రాబ్లం. కాబట్టి ఆయన కేవలం ఒక ఆపే ప్రయత్నం అంతే. అంతేగాని ఆయన గురించి ఇలా ఆయన బాధపడితే నేను సంతోషంగా ఉండలేను, వాళ్ళ ఫ్యామిలీ బాధపడితే నేను సంతోషంగా ఉండలేను. వాళ్ళు బాగుండాలి. అంటే సమాజంలో ఎలాంటివి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పెట్టారు. నువ్వు నీకు ఎదగాలని ఉంది, ఎదుగు, నో ప్రాబ్లం, ఎదగాల్సిందే. బైబిల్ పెట్టుకొని ఎదుగు. నువ్వు పాస్టర్ అంటున్నావు కాబట్టి బైబిల్ పట్టుకొని ఎదుగు, దేవుని వాక్యంతో ఎదుగు. ఎంత ఎదుగుతావంటే నువ్వు అందరినీ మించిపోతావు. లేదు ఇతర దేవుళ్ళని వాడుకొని నేను ఎదుగుతా అంటే వాళ్ళు నీకు ఆన్సర్ ఇస్తారు. అంతే రైట్. అంటే ఇప్పుడు మొత్తానికైతే క్రిస్టియన్స్కి, హిందువులకి, ఇతర మతాలు ఎవరికైనా కానీ గతంలో ఎలా ఉండేవాళ్ళము అలా ఉందో, ఇవన్నీ వద్దు మనకు. ఎందుకంటే ఇప్పుడు సార్ దేవుడికి ఒక ఆశ ఉంది. ఏమని? ఒక మంచి వ్యక్తి గుండెలో నిద్రపోవాలని ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ నమ్మాలంటే ఇది కూడా నమ్మాలి. దేవునికి ఉంటుంది, నాకు ఒక మనిషి కావాలి, ఆయన హృదయంలో నిద్రించాలని చెప్పి. ఇక్కడ మీ హృదయం అంతా ఎట్లుంది? ఆ దేవుడు ఏం చేస్తుండు, ఈ దేవుడు ఏం చేస్తుండు, ఆ గుడిలో ఏం జరుగుతుంది, ఈ గ్రంథంలో ఏముంది, ఆ మత పెద్ద ఏం చేస్తుండు, అవే ఉంది మీకు. ఏడ నిద్రపోతాడు దేవుడు వచ్చి? దేవుడు వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ అలా చేసుకుంటున్నాం, ఆయన చేయట్లేదు, మనమే చేసుకుంటున్నాం. అదే అంటున్నా కదా. ఆయన కావాల్సింది ఏంది? ప్రశాంతత. ఎవడన్నా మీలాంటి వాళ్ళు, మాలాంటి ఎవరైనా వాళ్ళ గుండెల్లో నిద్రపోవాలని చెప్పి ఆయన ప్రయత్నాన్ని ఇప్పటి వరకు ఎవరు సహకరించలేదు. ఎవరు దాన్ని ఆయన గురించి ఆలోచిస్తలేరు. కేవలం ఒకటే, నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ. అక్కడ ఏమవుతుంది? వాళ్ళు సార్ ఇంకొకటి, ఇక్కడ మనం కొట్టుకొస్తున్నాం. ఏ రోజైతే వాళ్ళు ఘర్షణకు దిగినరో మనం ఏమవుతామో తెలియదు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి జోసెఫ్ గారు చెప్పింది. అంటే గతం కన్నా ఇప్పుడున్నటువంటి పాస్టర్లు రాజకీయ రంగు పులుముకుని వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆయన స్థాయిలో, ఆయనకున్నటువంటి పరిధిలో కొంతవరకు మాట్లాడడం అయితే జరిగింది. సో ఎప్పుడైనా కానీ ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజంలో ఇతర మతాలని, ఇతర మతం తాలూకా దేవుళ్లను కించపరిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి చేసుకుంటేనే మంచిది. లేదా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనిపిస్తే వాళ్ళు నిజంగా పాస్టర్లు కాదు, వాళ్ళు మత గురువులు కాదు. హిందూ మతంలో కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. ఇతర మతాలని కించపరచడం అనేది ఏ మతం కూడా చెప్పనటువంటిది అని చెప్పి మనం జోసెఫ్ గారి ద్వారా కూడా ఆయన పుట్టుకతో ఉన్నటువంటి క్రిస్టియానిటీని ఎన్నో సంవత్సరాలుగా చూసి ఆచరించి చెబుతున్నటువంటిదే చెప్పారు. థ్యాంక్ యూ.